హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను ఒక మంచి హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి. అదే ఇంట్లోనే మనం యాపిల్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా ఈజీ అండి. మనకి బయట చిన్న చిన్న బాటిల్సే చాలా రేట్‌కి తీసుకుంటూ ఉంటాం గదా! అలా తక్కువ రేట్‌లోనే మనం ఇంట్లోనే ఎక్కువ క్వాంటిటీలో ఈ యాపిల్ జామ్‌ని తయారు చేసుకొని పిల్లలకి నచ్చేలాగా చేసి పెట్టొచ్చు. ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి. తప్పకుండా చూసి ట్రై చేయండి. దీనికోసం అయితే ఇక్కడ నేను ముందుగా 3 పెద్ద సైజులో ఉన్న యాపిల్స్ తీసుకున్నాను. ఈ 3 యాపిల్స్‌కి గాను చిన్న సైజులో ఉన్న బీట్రూట్‌ని తీసుకున్నాను. చూసారు కదా! యాపిల్స్ ఈ సైజులో ఉన్నవైతే 3 సరిపోతాయండి. లేదంటే చిన్న యాపిల్స్ అయితే గనక 4 తీసుకోండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఆవిరి మీద ఉడికించుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఇలా గిన్నెలో సగానికి వాటర్‌ని తీసుకోవాలి. తర్వాత ఇవి ఆవిరి మీద ఉడికించుకోవాలి కాబట్టి దీనిపైన ఇలా చిల్లులు బుట్ట పెట్టేసుకుని అందులోకి కట్ చేసి పెట్టుకున్న యాపిల్స్‌ని వేసుకోవాలి. ఇక్కడ యాపిల్స్‌ని పైన పీల్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా డైరెక్ట్‌గా ముక్కలుగానే కట్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మనం మిక్సీలో గ్రైండ్ చేసేదే కాబట్టి పైన ఏమి పీల్ చేయాల్సిన అవసరం లేదు. వీటిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజులో బీట్రూట్‌ని తీసుకున్నాం కదా! అది కూడా పైన పీల్ చేసేసుకుని వాటిని కూడా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో బీట్రూట్ వేయటం వల్ల మనకి ఈ యాపిల్ జామ్‌కి న్యాచురల్ కలర్ వస్తుందండి. మనకి బయట కలర్స్ ఏమీ యాడ్ చేయకుండా మనకి న్యాచురల్‌గానే చక్కగా జామ్ మంచి కలర్‌లోకి వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాలైనా సరే ఉడికించుకోవాలి వీటిని. ఒక 15 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇవన్నీ చక్కగా ఉడికిపోయాయండి. ఆవిరి మీద మాత్రమే ఉడికించుకోవాలి వీటిని. డైరెక్ట్‌గా వాటర్‌లో వేసి అయితే ఉడికించొద్దు. ఇలా ఆవిరి మీద ఉడికించుకున్నాం కదా! ఇప్పుడు ఒకసారి ఒక ముక్క కట్ చేసి చూస్తేనే మనకి అర్థమైపోతుంది. ఇవి కరెక్ట్‌గా ఉడికాయా లేదా అని. మీకు ఇంకా ఉడకలేదు అంటే గనక ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రాగా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్‌గా చల్లారనివ్వాలి గ్రైండ్ చేసుకోవడం కోసం. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం ముందుగా ఆవిరి మీద ఉడికించి పెట్టుకున్న యాపిల్ బీట్రూట్ ముక్కల్ని వేసుకోవాలి. మిక్సీ జార్‌కి ఎన్ని అయితే పడతాయో అన్ని ముక్కలు మాత్రమే యాడ్ చేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చాలా మెత్తగా పేస్ట్ లాగా ఉండాలి. వాటర్ అస్సలు ఎక్కడా కూడా యాడ్ చేసుకోకూడదు. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని ఒక బౌల్‌లోకి ఒక స్ట్రైనర్ పెట్టుకుని దాంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని వేసుకోవాలి. ఇక్కడ మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కూడా కొద్దిగా పిప్ అయితే ఉంటుంది కాబట్టి దానిని ఇలా స్ట్రైనర్‌లో వేసుకుని ఫిల్టర్ చేసుకోవాలండి. బాగా మెత్తగా పేస్ట్ లాగా వస్తుంది. వాటర్ మాత్రం ఎక్కడ యాడ్ చేయొద్దండి. మిక్సీ జార్‌కి ఎన్నైతే ముక్కలు పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి. తక్కువ క్వాంటిటీలో మనం ముక్కల్ని వేసుకుంటే మనకి వాటర్ అవసరం లేకుండానే చక్కగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. చూసారు కదా! బీట్రూట్ వేయటం వల్ల మనకి ఈ జామ్ అనేది ఎంత కలర్‌ఫుల్‌గా ఉంటుందో. ఈ కలర్‌తోనే మనకి పిల్లలు చాలా అట్రాక్టివ్‌గా తింటారండి. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా యాడ్ చేసే పని ఉండదు మనకి. ఒక్క బీట్రూట్ వేసామంటే హెల్త్‌కి హెల్త్ అలాగే కలర్ కూడా చాలా బాగా వస్తుంది. గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని ఇలా 2, 3 సార్లుగా ఫిల్టర్ చేసుకుని మెత్తగా గుజ్జు తీసుకుని పెట్టుకోవాలండి. ఈ వీడియో చూసిన తర్వాత యాపిల్ జామ్ చేయడం ఇంత సింపుల్ అని మీరు కూడా అనుకుంటారు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. మనకి వీడియోలో అంటే ప్రతిదీ కూడా చూపించాలి కాబట్టి ఎక్కువగా లెంతీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఇలా పిప్పి మొత్తాన్ని తీసేసి పడేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని మనం ఏదైనా ఒక కప్పు కొలతతో తీసుకుంటే మనకి షుగర్ కూడా ఎంత వేసుకోవాలి అనేది ఈజీగా కొలత ప్రకారంగా తెలుస్తుంది. ఇక్కడ నేనైతే ఇలా ఫిల్టర్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నానండి. ఒక బౌల్ ఫుల్‌గా తీసుకున్నాను. నాకు ఇదైతే కరెక్ట్‌గా ఒక కప్పున్నర దాకా సరిపోయిందండి ఈ జాము. గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్‌ని మీరు కూడా ఇలా ఏదైనా ఒక కప్పు ప్రకారంగా తీసుకుంటే మనకి పంచదార కూడా ఎంత వేసుకోవాలో ఈజీగా తెలుస్తుంది. తర్వాత ఇక్కడ యాపిల్ జామ్‌ని తయారు చేసుకోవడం కోసం మందంగా ఉండే ప్యాన్‌ని పెట్టుకోవాలి. లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ అయినా సరే పెట్టుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఇది అడుగంటకుండా ఉండటం కోసం. ఇక్కడ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ చెప్పాను కదా! నాకు ఒక కప్పున్నర దాకా కరెక్ట్‌గా సరిపోయిందండి. ఒక కప్పున్నర దాకా తీసుకున్న పేస్ట్‌కి గాను ఒక ఫుల్ కప్పు దాకా పంచదారని తీసుకోవాలి. ఫుల్ కప్పు పంచదార మనకి కరెక్ట్‌గా షుగర్ సరిపోతుందండి. షుగర్ మీకు కొద్దిగా ఎక్కువగా కావాలి అంటే ఇంకొక అరకప్పు దాకా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది కంప్లీట్‌గా లో ఫ్లేమ్‌లో పెట్టుకునే చేసుకోవాలండి. మనకిది ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటేనే మనకి కొద్దిసేపటికి పంచదార మొత్తం కరిగిపోయి మనకి ఇది కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్ అవుతుంది. యాపిల్స్‌ని గ్రైండ్ చేసుకున్నప్పుడు మాత్రం వాటర్ అస్సలు యాడ్ చేయొద్దండి. ఇలా చూసారు కదా! పంచదార మొత్తం కరిగిపోయింది. ఇలా పంచదార కరిగిన తర్వాత మీరు కావాలంటే కొద్దిగా టేస్ట్ చూసుకుని షుగర్ ఏమైనా కావాలి అంటే కూడా ఒక అరకప్పు దాకా మళ్ళీ యాడ్ చేసుకుని వేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. ఇలా చుట్టూ మొత్తం స్క్రాప్ చేసుకుంటూ మనకి ఇలా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే దీనిని బాగా ఉడికించుకోవాలి. అంటే ఈ యాపిల్ జామ్ మొత్తం మనకి చిక్కగా రావాలండి. అప్పటి వరకు దీన్ని ఇలాగే ఉడికించుకుంటూ ఉండాలి. ఇక్కడ కొద్దిసేపటికే జామ్ అనేది మనకి చిక్కబడటం స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో న్యాచురల్గా. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం పోయి మనకి చిక్కగా జామ్ లాగా ప్రిపేర్ అవ్వాలండి. అప్పటి వరకు దీనిని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. జామ్ కొద్దిగా ఇలా చిక్కబడుతూ ఉండగా ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోవాలి. ఎంత స్వీట్ రెసిపీ అయినా సరే చిటికెడు ఉప్పు అయినా కూడా వేసుకోవాలి కదా, అందుకని వేసుకున్నానండి. తర్వాత ఒక 2 టీ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకోవాలి. దీనివల్ల మనం వేసిన షుగర్ అంతా ఏమైనా క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటుందండి. ఇలా లెమన్ జ్యూస్ కూడా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ దీనిని ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. మీరు తీసుకున్న ప్యాను అడుగు మందంగా ఉన్నది కానీ నాన్ స్టిక్ కానీ అయితే కనుక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండొచ్చు. కంటిన్యూగా కలపాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ జామ్ మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా చెక్ చేసుకోవడం కోసం ఇలా ఒక ప్లేట్లోకి జామ్ని వేసుకున్నప్పుడు మనం జామ్ ఎక్కడైతే వేస్తామో అక్కడే ఉండాలండి. ఇక్కడ చూసినట్లయితే మీకు జామ్ అనేది ఇలా కొద్దిగా జారిపోతున్నట్లుగా అయిపోతుంది కాబట్టి ఇంకా తయారవునట్టే. ఇంకొద్దిసేపు మళ్ళీ దీనిని దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా ఇక్కడ ఇందులో వాటర్ కంటెంట్ మొత్తం ఇంకిపోయింది. మనకి యాపిల్ జామ్ కూడా చిక్కగా అయింది. ఇప్పుడు ఇంకొకసారి చెక్ చేసుకుందాము. చిక్కగా అయిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి వేసి చూస్తే మనం ఎక్కడైతే జామ్ వేసామో అక్కడే ఉండాలండి. చూసారు కదా ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా జామ్ టెక్స్చర్ వచ్చేసింది. ఇప్పుడు దీనిని మొత్తం ఒకసారి చుట్టూ తీసేసుకుని చల్లారి పెట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ జామ్ని బాగా చల్లారనివ్వాలి. మనకి ఇది చల్లారిన తర్వాత ఇంకొద్దిగా దగ్గర పడుతుందండి. కాబట్టి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత దీనిని ఏదైనా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే ఎన్ని డేస్ అయినా కూడా పాడవదండి, చక్కగా నిలవ ఉంటుంది. ఇక్కడ చల్లారిన తర్వాత నేను ఒక బౌల్లోకి వేసుకుని చూపిస్తున్నాను. చూసారు కదా మనకి అచ్చం బయట కొన్నట్టే ఉంటుందండి. జాము టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. చిక్కగాను చాలా బాగుంటుంది, షైనీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే కనుక తొందరగా అయిపోతుంది. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. కలర్ కూడా మనకి ఇది న్యాచురల్గానే ఉందండి. ఆర్టిఫిషియల్గా మనం ఇందులో ఎలాంటి కలర్స్ కూడా యూజ్ చేసుకోలేదు. చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు దీనిని కొద్దిగా బ్రెడ్ మీద వేసి అప్లై చేసి చూపిస్తాను చూడండి, మీకే తెలుస్తుంది. అచ్చం మనకి బయట కొన్నట్టే ఉంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి. ఇక్కడ మీకు కొద్దిగా హెల్దీగా కావాలి అంటే పంచదార ప్లేస్లో మీరు పటికి బెల్లం అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పిల్లలకి కనుక బ్రెడ్ మీద కానీ చపాతీ మీద కానీ ఇలా అప్లై చేసి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ జామ్ మనకి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకుని బయటైనా పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా చాలా రోజులు నిలువ ఉంటుందండి. తప్పకుండా ఇంట్లోనే తయారు చేసుకునే ఈ యాపిల్ జామ్ని మీరు కూడా ట్రై చేయండి. ఎక్కువ రేటు పెట్టి బయట కొనాల్సిన అవసరం ఉండదండి. ఈ వీడియో చూసి ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.